ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఇప్పుడంతా మాట్లాడుకుంటోంది నిమిష ప్రియ గురించే. ఉరి శిక్ష ఎందుకు ఖరారు చేశారు, ఎందుకని అది పోస్ట్పోన్ అయింది? మన కేరళ నుంచి వెళ్ళినటువంటి ఒక అమ్మాయి, ఒక మదర్, తన గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. నిమిష ప్రియ డెత్ సెంటెన్స్ ఇచ్చి ఆల్మోస్ట్ ఐ థింక్ బహుశా 2 సంవత్సరాలు అవుతుంది. నిమిష ప్రియ కేసు ఏం జరిగిందంటే, ఆమె అక్కడ నర్స్గా వెళ్ళి పనిచేస్తున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు ఆ టైంలో. వీళ్ళు ఏంది ఇండియా నుంచి మోస్ట్ ఇల్లీగల్గా వెళ్తారు. ఇదే ప్రాబ్లం అన్నమాట. ఇల్లీగల్గా అక్కడ వెళ్ళి ఒక జాబ్ చెప్తారు, అక్కడ వెళ్ళినప్పుడు ఇంకో జాబ్ చేపిస్తారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే వాళ్ళ బ్రదర్, చనిపోయిన వ్యక్తి బ్రదర్ అయితే మాకు ఆ బ్లడ్ మనీ వద్దు అనేది కూడా చాలా గట్టిగా చెప్తున్నారు. సో పన్నుకి పన్ను, ప్రాణానికి ప్రాణం అన్నట్టు. దే ఆర్ నాట్ అన్ ఎడ్యుకేటెడ్ కల్ట్. డెజర్ట్ కల్ట్లో ఏంటంటే ఒకరిని కంపేర్ అంటే నేను వాడిని చంపేస్తాను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇప్పుడంతా మాట్లాడుకుంటోంది నిమిష ప్రియ గురించే. తనకి యాక్చువల్గా ఉరి శిక్ష ఎందుకు ఖరారు చేశారు, ఎందుకని అది పోస్ట్పోన్ అయింది, పోస్ట్పోన్ అవడం వెనకాల మీడియేషన్ చేసింది ఎవరు, యాక్చువల్గా యెమెన్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, డిప్లొమాటిక్ కండిషన్స్ ఏంటి, ఎలా దీన్నంతా చూడాల్సినటువంటి అవసరం ఉంది, నెక్స్ట్ ఏం జరగబోతోంది. మనతో పాటుగా ఉన్నారు సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. నిమిష ప్రియ, సో మనకి యాక్చువల్గా యెమెన్ గురించి తెలియకపోయినా, ఇస్లామిక్ కంట్రీస్ గురించి తెలియకపోయినా, మన కేరళ నుంచి వెళ్ళినటువంటి ఒక అమ్మాయి, ఒక మదర్, తన గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. మానవతా దృక్పథంతో తన్ని ఉరిశిక్ష కాకుండా చూడండి అనేటువంటి ఒక మాట. దీంతో పాటుగా ఆవిడకి ఉరిశిక్ష పడకుండా చేసినటువంటి ఒక గ్రాండ్ ముఫ్తీ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఏం జరిగింది సార్ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో? నిమిష ప్రియ డెత్ సెంటెన్స్ ఇచ్చి ఆల్మోస్ట్ ఐ థింక్ బహుశా 2 సంవత్సరాలు అవుతుంది. కానీ లాస్ట్ 1 ఇయర్లోనే కొంచెం న్యూస్ బయటకు వచ్చింది. ఆమె ఒక నర్స్గా పనిచేస్తుండే యెమెన్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిప్లొమాటిక్ రిలేషన్స్ లేదు యెమెన్తో. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 4-5 సంవత్సరాల నుంచి లేదు. ఎందుకంటే అక్కడ రెబెల్స్ వచ్చి వాళ్ళ హూతీస్ అంటారు, వాళ్ళ క్యాపిటల్ సనా పట్టుకున్నారు. కొంచెం యెమెన్, హాఫ్ ఆఫ్ యెమెన్ వాళ్ళ దగ్గర ఉంది, మిగతా హాఫ్ అక్కడ ఉన్న రెగ్యులర్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఈ హూతీస్ ఏమో ఇరాన్ ఫండ్ చేస్తున్న గ్రూప్, లైక్ హమాస్ అండ్ హెజ్బుల్లా. మిగతా పోర్షన్ ఏమో సౌదీ అరేబియా, మిగతా కంట్రీ సపోర్ట్ చేస్తున్నాం, యుఎస్ కూడా. ఇప్పుడు ఈ జరిగిన గొడవలో బేసిక్లీ మనం ఏం చూస్తున్నాం, మనకి ఇంటర్ఫియర్ చేయడానికి అక్కడ ఎవరు లేరు. మనకి ఎంబసీ లేదు, ఏం లేదు అక్కడ. అంతా అందరు బయట, అందరు వెళ్ళిపోయారు అక్కడి నుంచి, ఎవరు లేరు అక్కడ. డిప్లొమాటిక్ అని చెప్పి ఒక కన్సులేట్ ఏం లేదు అక్కడ. నిమిష ప్రియ కేసు ఏం జరిగిందంటే, ఆమె అక్కడ నర్స్గా వెళ్ళి పనిచేస్తున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు ఆ టైంలో. వీళ్ళు ఏంది ఇండియా నుంచి మోస్ట్ ఇల్లీగల్గా వెళ్తారు. ఇదే ప్రాబ్లం అన్నమాట. ఇల్లీగల్గా అక్కడ వెళ్ళి ఒక జాబ్ చెప్తారు, అక్కడ వెళ్ళినప్పుడు ఇంకో జాబ్ చేపిస్తారు. వీళ్ళకి తెలిసి కూడా అక్కడ వెళ్తారు, ఎందుకంటే డెస్పరేట్గా వెళ్తారు. అక్కడి నుంచి ఎట్లయినా బయటపడి యూరోప్కి వెళ్ళాలని చూసుకుంటారు వాళ్ళు. అది వాళ్ళ అనమాట. ఎవరైనా నర్సింగ్ ప్రొఫెషన్లో అన్నిటికంటే ఎక్కువ ఎర్నింగ్ చేసేది యూరోప్ అండ్ యుఎస్. సో ఒకసారి మీరు మిడిల్ ఈస్ట్కి వెళ్ళి అక్కడ పనిచేసిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత లక్ పడితే మీరు యూరోప్కి వెళ్ళిపోవచ్చు, లేకుంటే యూఎస్కి వెళ్ళిపోవచ్చు. ఈమె కేసు జరిగిందంటే, వీళ్ళ హస్బెండ్ని వాళ్ళ ఓనర్, క్లినిక్ ఓనరు రిటర్న్ పంపించేశారు. ఈమె ఇక్కడ ఉండని, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి. ఆయన వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఈమె మీద చాలా అత్యాచారాలు చేశారు, సెక్షువల్ హరాస్మెంట్ అంటున్నారు, మిగతా అంటున్నారు. ఆమె పాస్పోర్ట్ తీసుకొని పెట్టుకున్నారు, ఆమెకి పాస్పోర్ట్ ఇవ్వకుండా ఆమెని కొట్టడం మొదలుపెట్టారు. లాస్ట్ ఒకరోజు తీసుకొచ్చి ఆమె ఏం చేసిందంటే సెడేటివ్ ఇంజెక్షన్ ఇచ్చేసింది. మనం యూజువలీ లోకల్ అనస్థీషియా చేస్తాం కదా, దాంట్లోనే సెడేటివ్ ఇచ్చేసింది ఆమె. కానీ డోస్ కొంచెం ఎక్కువైపోయింది అది. దాంతో ఆయన చనిపోయాడు, యంగ్ ఫెలో. చనిపోతే వాళ్ళ మీద కేసు నడిచింది. అక్కడైతే షరియా కోర్ట్స్, రెగ్యులర్ కోర్ట్స్ లేవు మన దగ్గర. గల్ఫ్లో మొత్తం అంతే. అది సౌదీ ఉండొచ్చు, మీరు యుఏఈ ఉండొచ్చు, ఖతార్ ఉండొచ్చు, బహ్రెయిన్ ఉండొచ్చు, ఎక్కడైనా కానివ్వండి, అక్కడ షరియా కోర్ట్సే నడుస్తుంది. అక్కడ జ్యుడిషియల్ కోర్ట్స్ లేదు అక్కడ. మనలాగా ప్రాసిక్యూటరు, డిఫెండెంటు, ఈ చెప్పినట్లు పోలీస్ ఇన్వెస్టిగేషన్, రిపోర్ట్స్ ఇదేమి ఉండదు, వాదనలు ఇవన్నీ ఏం లేదు. స్ట్రేట్ అవే జరిగింది అయిపోయింది, కథం. వారం లోపల డిసిషన్ వచ్చేస్తుంది. మన దగ్గర సంవత్సరాలు పడుతుంది. సో ఈమెకి ఉరిశిక్ష చేయాలని చెప్పి వీళ్ళు డిసైడ్ చేశారు.
ఒక ముస్లిం కంట్రీస్లో 50 ముస్లిం కంట్రీస్ షరియా ఫాలో చేస్తారు, పార్ట్లీ ఆర్ హోల్లీ. వాళ్ళ దాంట్లో ఏంటంటే ఒకరినొక చెప్పిన తర్వాత ఆ ఫ్యామిలీకి మీరు బ్లడ్ మనీ ఇస్తారు. బ్లడ్ మనీ అంటే వాళ్ళకి మీరు చేసే తప్పుకి మీరు ఒక డబ్బు ఇస్తున్నారు వాళ్ళకి. అది చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది. ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నా కానీ ఈ డబ్బులు తీసుకుంటారు. ఎందుకంటే ఇచ్చే మనిషి అంత కష్టపడి అంత అసలు డబ్బులు లేకుండా పోవాలని చెప్పి చేస్తారు వాళ్ళు అట్లా. సో దీనికన్నా ముందు కూడా ఇంకో కేసు కేరళ నుంచి ఒక జెంటిల్మెన్, ఐ థింక్ ఇట్ వాస్ యూఈ అనుకుంటాను, ఇట్లా ఉరిశిక్ష పడితే కేరళ నుంచి క్రౌడ్ సోర్సింగ్ చేసి క్రౌడ్ ఫండింగ్ చేసి ఆయన్ని బయటకు తీసుకొచ్చారు. కానీ ఇట్లా చాలా కేసెస్ ఉన్నాయి గల్ఫ్లో. మనం వింటున్నది ఇంతే. ఎందుకంటే ఇది ఒకటి కేరళ నుంచి, సెకండ్ ఆమెకి జరిగిన ఒక ఆమె మహిళ అని చెప్పి ఇంకోటి. కానీ నార్త్ ఇండియా నుంచి చాలామంది ఇట్లనే గల్ఫ్లో జైల్స్లో ఉన్నారు. ఎవరు వాళ్ళని పట్టించుకోవట్లేదు. పబ్లిసిటీ లేదు, ఏం లేదు. పాపం వాళ్ళు కొంతమంది అయితే 2 వారాల ముందే ఒకరిని తీసేశారు, ఉరిశిక్ష చేసేసారు. ఎవరు పట్టించుకోలేదు. నిమిషప్రియలాగా ఆమెకు పబ్లిసిటీ లేదు పాపం. సో అట్లా ఒక 10-15 మంది ఈజీగా గల్ఫ్లో ఉన్నారు వెయిటింగ్ ఫర్ డెత్ సెంటెన్స్, అంటే డెత్ టు బి క్యారీడ్ అవుట్, సెంటెన్స్ టు బి క్యారీడ్ అవుట్. నిమిషప్రియ కేసులో ఏమైందంటే లాస్ట్ మినిట్లో కూడా వీళ్ళు బ్లడ్ మనీ ఆఫర్ చేస్తే ఫ్యామిలీ తీసుకోరని చెప్పారు. ఎందుకంటే దే ఆర్ వెరీ రిచ్ ఫ్యామిలీ, మాకు వద్దు ఏమొద్దు అని చెప్పారు. సరే అని చెప్పి కేరళలో ఒక పొలిటికల్ హాట్ పొటాటో అయిపోయింది. ఒకటి ఫస్ట్ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే హిందూ అనుకున్నారు ఆమె, నిమిషా ప్రియ అని వినంగానే హిందూ అనుకొని బీజేపీ వాళ్ళు ఏం చేయట్లేదని చెప్పి గొడవ మొదలు పెట్టారు. సో బీజేపీ వాళ్ళు అన్నారు మేమెందుకు చేయాలి, హిందూనా ముస్లింనా క్రిస్టియన్ మాకు పని లేదు. ఆమె యాక్చువల్లీ క్రిస్టియన్. అప్పుడే తెలిసింది ఆమె మూడో పేరు చూస్తే ఆమె షీజ్ క్రిస్టియన్. సరే వాళ్ళ చర్చ్ నుంచి ఏమైనా వచ్చిందో వాళ్ళ తరఫు నుంచి ఏం రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు డబ్బులు తీసుకోరు, ఏం చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ గవర్నమెంటే లేదు, ఎవరితో మాట్లాడతారు మీరు? అవును, ఇప్పుడు గవర్నమెంట్ ఉంటే కదా మాట్లాడదు. అక్కడ మొత్తం టెర్రరిస్టులు ఉన్నదంతా. మనం కూడా వాళ్ళ మీద పోరాడుతున్నాము. అదే మనం కూడా వాళ్ళ మీద అప్పుడప్పుడు కంప్లీట్ దాంట్లో ఇండియన్ నేవీ పెట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఫైర్ చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం మనం. కానీ అక్కడున్న దాని మీద ఇప్పుడు పాలిటిక్స్ ఎక్కడ వచ్చిందంటే ఈ గ్రాండ్ ముఫ్తీ అని చెప్పి ఆయన ఉన్నారు, అబూబకర్, ఓకే ముస్లియార్ అని చెప్పేసి, కానాపురం ముస్లియార్ అని. ఆయన ఏం చేశాడు, నేను మాట్లాడతా అని చెప్పి అక్కడ ఇంకొక ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక సున్నీ ప్రీస్ట్, వీళ్ళు సున్నీస్, షియా కాదు వీళ్ళు సున్నీస్, సున్నీ ప్రీస్ట్తో మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి లోకల్ స్టాండ్ లేదు. అక్కడ ఈ చెప్పిన మనిషి అసలు ఫ్యామిలీనే కలవలేదు. కానీ అక్కడ ఒక నిమిషప్రియ యాక్షన్ గ్రూప్ అని ఇక్కడ సెటప్ చేశారు. ఒక 2-3 యమన్లో పనిచేస్తున్న ఇండియన్స్, దాంట్లో 2 మలయాళీస్ అనుకుంటే, ఒక ఆయన నార్త్ ఇండియన్ ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 6 నెలల నుంచి కొట్లాడుతున్నారు, దీనికోసం పోరాడుతున్నారు. చాలా మటుకు వాళ్ళ ఫ్యామిలీని కలవడం ట్రై చేశారు, అన్నీ చేశారు, ఏం కాలేదు. ఇప్పుడు జరిగిన దాంట్లో ఏం జరిగిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఉమ్మన్ చాండీ కొడుకు చాండీ ఉమ్మన్ అని ఉన్నారు, కేరళలో ఎమ్మెల్యే. ఆయన వెళ్ళి గవర్నర్ ఆర్లేకర్ని కలిశారు కేరళలో రాజ్భవన్లో. కలిసి ఇట్లా మాట్లాడితే ఆర్లేకర్ గారు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడారు, కేరళలో ఉన్న ఫ్యామిలీతో. వాళ్ళ మదర్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు యమన్లో, ఈ అమ్మాయి మదర్, ఆమెతో కూడా మాట్లాడింది. మేమేమైనా చేస్తామని చెప్పి. ఆర్లేకర్ గారు ఆర్ఎస్ఎస్ మనిషి, మాట వింటారు సెంట్రల్ గవర్నమెంట్లో. సో మాట్లాడారు. సెంట్రల్ గవర్నమెంట్ తెలిసిపోయింది, మాకు దీంట్లో అసలు పట్టలేదు, అసలు మనం ఏం చేయలేమని చెప్పి సుప్రీంకోర్టులో కూడా మనం స్టేట్మెంట్ ఇచ్చారు. 3 రోజుల ముందు కేసు వచ్చింది. సుప్రీంకోర్టు అడిగారు మీరు ఏం చేయగలరంటే మేము ఏం చేయలేము, ఇట్ ఈస్ బియాండ్ అవర్ కంట్రోల్. ఇంకా మాకు అక్కడ ఏం లేదు, ఎవరు తెలియదు, అక్కడ మొత్తం ఒకరి మీద ఒకటి పోరాటం నడుస్తుంది, అక్కడ చచ్చిపోతున్న మనుషులు రోడ్డు మీద, మేము ఏం చేయలేమని చెప్పారు. ఎవరితో మాట్లాడాలో ఏం లేదు, నథింగ్, నో గవర్నమెంట్ దేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడానికి. సో ఆ పొజిషన్స్లో గవర్నమెంట్ ఏం చేశారంటే సరే అని చెప్పి సౌదీ అరేబియాతో మాట్లాడారు. సౌదీ అరేబియన్ గవర్నమెంట్కి పట్టుంది, అట్లీస్ట్ ద అదర్ పార్ట్ ఆఫ్ ఇట్, ద సున్నీ పార్ట్ ఆఫ్ ఇట్, షియా పార్ట్ వాళ్ళ దగ్గర ఎక్కువ పట్టలేదు. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు చాలామంది అక్కడ, వాళ్ళ ఎంబసీ కూడా ఉందంతా ఉంది. వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడి ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఫ్యామిలీతో కలవడం సెకండరీ, ఫస్ట్ పోస్ట్పోన్ చేద్దాం. ఎందుకంటే ఇవాళ పొద్దున ఉండే, రాత్రి 12 గంటల తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు అని చెప్పి డిసిషన్ ఉండే అనమాట ఉరిశిక్ష. దాన్ని పోస్ట్పోన్ చేయించారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ విక్టరీ. కానీ కేరళలో పండుగ ఏం చేసుకుంటే యూనియన్ గవర్నమెంట్ యూజ్లెస్, ఏం చేయలేదు మోదీ. అక్కడ నెరేటివ్ అంతే, ఎందుకంటే కేరళలో ఉన్న మీడియా 99% కమ్యూనిస్ట్ మీడియా, కమ్యూనిస్ట్ లేకుంటే జిహాదీలు. ఒఫిషియలీ ఏదో మనం అనుకుంటాం, మన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ ఒఫిషియల్ ఛానల్ ఉంది కైరళి, కాంగ్రెస్కి ఒఫిషియల్ ఛానల్ ఉంది జై హింద్, అందరికి ఒక్కొక్క ఛానల్ ఉంది. ముస్లిం లీగ్, అది కూడా జమైతే ఇస్లామీ విచ్ ఇస్ ద హార్డ్ కోర్ ముస్లిం ఆర్గనైజేషన్, వాళ్ళకి మీడియా వన్. ఆ ఛానల్ని 1 వారం బంద్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందు, ఎందుకంటే ఐఎస్ఐ ఫండ్ చేస్తుంది వాళ్ళని చెప్పేసి ఒక సీక్రెట్ రిపోర్ట్ రా నుంచి వచ్చినట్టు ప్రజెంట్ చేస్తే కేరళ హైకోర్టు వాళ్ళని బ్యాన్ చేశారు, కానీ సుప్రీంకోర్టు వాళ్ళని రిలీజ్ చేసేసారు. అది ఇంకో స్టోరీ. అది
ఈ కేసు ఏం జరిగిందంటే సౌదీ అరేబియా అన్నారు ఫస్ట్ మనం పోస్ట్పోన్ చేపిస్తాం, దాని తర్వాత మనం చూద్దాం ఏం చేయాలని చెప్పేసి. ఎందుకంటే అక్కడ జడ్జి లేదు, జ్యూరీ లేదు, అడ్వకేట్ లేరు, ఎవరు లేరు అక్కడ. పాడన్ ఎవరు చేస్తారు? అక్కడ ఒక సుప్రీంకోర్టు ఉందంటే వాళ్ళతో పాడన్ చేయించారు, పోస్ట్పోన్ చేయించారు. ఆర్డర్ వచ్చింది నిన్న సాయంత్రం. ఇప్పుడు దానికోసం కేరళలో క్రెడిట్ ఎవరు బీజేపీ క్రెడిట్ ఇవ్వకూడదు కదా అక్కడ. సో లక్కీలీ ఏమైందంటే రాత్రి నిన్న నిమిష యాక్షన్ కౌన్సిల్ మెంబర్స్ యమన్ నుంచి నిన్న మలయాళం ఛానల్స్తో మాట్లాడారు. మాట్లాడి దాంట్లో చెప్పారు వాళ్ళు క్లియర్గా, ఈ ముఫ్తీ ఈయన ఉన్నారు కదా గ్రాండ్ ముఫ్తీ అని చెప్పి నడుస్తున్నాడు కేరళలో ముస్లియారు, ఆయనకి దీంతో సంబంధం లేదు, ఆయన ఎవరితో మాట్లాడలేదు, ఆయన మాట్లాడే మనిషి ఒక డెసిగ్నేటెడ్ యుఎన్ టెర్రరిస్ట్, ఆయన మాట్లాడుతున్న సున్నీ లీడరు అక్కడున్న ఈజ్ అ డెసిగ్నేటెడ్ యుఎన్ టెర్రరిస్ట్, ఆయనతో మాట్లాడుతున్నారు అని చెప్పారు. సరే అది ఎట్లయినా నిన్న రాత్రి అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు ముందుకేం జరుగుతుందని మనం చెప్పలేము, ఎందుకంటే ఫ్యామిలీకి అలవట్లేదంట, వాళ్ళకి అసలు ఇంట్రెస్టే లేదంట, వాళ్ళేమో వీళ్ళని చంపేసాలని చెప్తున్నారంట, అంతే, వాళ్ళకి ఇంకేం వద్దు అంటున్నారు, యూ విల్ నాట్ అగ్రీ ఫర్ బ్లడ్ మనీ అంటున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయలేము, ఎందుకంటే మనకి ఫస్ట్ వాళ్ళు ముందు చెప్పినట్లు డిప్లొమాటిక్ రిలేషన్స్ లేదు, ఏం లేదు, మనకు అక్కడ పట్టలేదు. ఉన్నది సౌదీ అరేబియా గవర్నమెంట్కి ఒకటే ఉంది అక్కడ. సౌదీ అరేబియా గవర్నమెంట్ మాట్లాడుతున్నారు, వాళ్ళు నేను చేపిస్తానులే అంటున్నారు. సో మోదీ గారు డైరెక్ట్ జయశంకర్ గారు మాట్లాడారు, సౌదీ గవర్నమెంట్ అక్కడ ఉన్న గవర్నమెంట్తో, అది మన సనా అవతల వైపు ఉన్న గవర్నమెంట్ ఒఫీషియల్ గవర్నమెంట్తో మాట్లాడారు. ఎందుకంటే యమన్ది హాఫ్ టెర్రరిస్ట్ చేతిలో ఉంది, హాఫ్ ఏమో సివిలియన్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇప్పటికీ అది అక్కడ ఆగి ఉందన్నమాట. సో ఈ కేసు ఒక ఐసోలేషన్ చూడకుండా మన దగ్గర నుంచి కూడా చాలామంది ఇప్పుడు బంద్ అయింది అనుకోండి, అది మహిళల్ని ఇక్కడ తీసుకెళ్లి అక్కడ సెక్స్ ట్రాఫికింగ్ చేయడం కానీ మిగతా యాక్టివిటీస్ చేయడం చాలా నడుస్తుండే ముందు. ఇప్పుడు అదే అంటే ఇప్పుడైతే అన్కంపెనీడ్ ఉమెన్ని పంపించట్లేదు, ఇమిగ్రేషన్లో ఆపేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ కానీ ఎయిర్పోర్ట్లో కానీ. అది కూడా కాకుండా ఎవరికి ఎక్కడ వెళ్తున్నారు ఏం వెళ్తున్నారు అని చెప్పి చాలా మటుకు క్వశ్చన్ చేస్తారు. వీసా రూల్స్ టైటన్ చేశారు. కానీ నర్సింగ్ లాంటి ప్రొఫెషన్స్లో ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే దే ఆర్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్. నర్స్లో అక్కడ గల్ఫ్లో చాలా డిమాండ్ ఉంది, ఎస్పెషలీ అక్కడ ఇస్లామిక్ స్టేట్స్లో మహిళల్ని టచ్ చేయాలని చెప్పి రూల్ ఉంది. సో మహిళలు కావాల్సిన చాలా డిమాండ్ ఉంది వాళ్ళకి అక్కడ. అది కాకుండా నేను చెప్పినట్లు దీనికన్నా ముందు వాళ్ళకి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా గల్ఫ్కి వెళ్ళి అక్కడి నుంచి యూరోప్ కానీ యూఎస్కి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు అనమాట. సో వాళ్ళని కాపాడుకోవాలి అంటే ఇది ఫస్ట్ కేసు కాదు, దీనికన్నా ముందు కూడా చాలా కేసులు నడుస్తున్నాయి. ఇట్లా పాస్పోర్ట్ గుంజుకుంటారు ఫస్ట్. మనం అట్లాంటి పరిస్థితులు ఎందుకు వెళ్తున్నాం అక్కడికి? మీకు తెలుసు వీళ్ళు అక్కడ ఉండనియరు, పాస్పోర్ట్ గుంజుకుంటారు. దీస్ ఆర్ ఆల్ లోవర్ లెవెల్ జాబ్స్ అన్నమాట. మీరు హయ్యర్ లెవెల్ జాబ్స్కి ఇప్పుడు కూడా భారతదేశంలో చాలా మందికి రెస్పెక్ట్ ఇస్తారు అక్కడ. దానికి ప్రాపర్ ఛానల్ అనేది ఉంటుంది వాళ్ళకి అక్కడ. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సపోజ్ చార్టెడ్ అకౌంటెంట్స్ కానివ్వండి, బ్యాంక్ ఆఫీషియల్స్ కానివ్వండి, ఆయిల్ రిగ్ వర్కర్స్, వీళ్ళందరూ రెస్పెక్ట్ ఇస్తారు. ఈ హౌస్ మేడ్స్గా వెళ్తున్న ఫిలిపీన్స్ నుంచి చాలా మంది వెళ్తారు. దేర్ ఆర్ హారర్ స్టోరీస్ ఇంకా ఉన్నాయి, వాళ్ళది ఇంకా అలగ్ లెవెల్లో ఉంటుంది వాళ్ళ స్టోరీలు. ఫిలిపీన్స్ నుంచి, థాయిలాండ్ నుంచి చాలా మంది హోమ్ వర్కర్స్గా వెళ్తారు అక్కడ, ఇంట్లో పని చేయడానికి పని మనిషిలాగా. కానీ వాళ్ళని కూడా చాలా మిస్ట్రీట్ చేస్తారు. నిమిషప్రియ కేసులో ఆమె నేను చెప్పినట్లు పాస్పోర్ట్ గుంజుకున్నారు, ఆమెను కొట్టడం మొదలుపెట్టారు, ఆమె తిండి లేకుండా పెట్టారు చాలా రోజులు. ఇదంతా చేసినప్పుడు ఆమెకు తీసుకొచ్చేసి లాస్ట్ షీ గేవ్ అన్ ఇంజెక్షన్. ఆమె అనుకుని కొంచెంసేపు నిద్రపోతాడులే, అప్పుడు దాకా పాస్పోర్ట్ తీసుకొని ఇండియన్ ఎంబసీకి వెళ్ళిపోదాం అనుకుంది ఆమె. కానీ జరిగింది ఇట్లా. సో ఏం చేయలేము ఇప్పుడు, వీల్ హావ్ టు వెయిట్ స్టేటస్ కో. మేబీ ఇవాళ రాత్రి లేకుంటే రేపు సౌదీ అరేబియన్ గవర్నమెంట్ మాట్లాడిన తర్వాతనే దీంట్లో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు క్రెడిట్ తీసుకోవడానికి చాలామంది ప్లేయర్లు దిగారు. అది ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే మోదీ గారికి సక్సెస్ రాకూడదు. నిమిషప్రియ చనిపోయింది కానీ మోదీ గారికి క్రెడిట్ రాకూడదు. ఆమె బతికి బయటపడితే మోదీ గారికి క్రెడిట్ వస్తుంది, అది రాకూడదు అని చెప్పి కేరళలో పెద్ద పాలిటిక్స్ నడుస్తుంది అనమాట. దిస్ ఇస్ ద స్టేటస్. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే వాళ్ళ బ్రదర్, చనిపోయిన వ్యక్తి బ్రదర్ అయితే మాకు ఆ బ్లడ్ మనీ వద్దు అనేది కూడా చాలా గట్టిగా చెప్తున్నారు. సో పన్నుకి పన్ను, ప్రాణానికి ప్రాణం అన్నట్టు తన ప్రాణం అంటారు అక్కడ. యా అంతే, వాళ్ళకి అంతే ఫిలాసఫీ. ఎందుకంటే వాళ్ళు డెజర్ట్ కల్ట్, వాళ్ళు దే ఆర్ నాట్ అన్ ఎడ్యుకేటెడ్ కల్ట్. డెజర్ట్ కల్ట్లో ఏంటంటే ఒకరిని కంపేర్ అంటే నేను వాడిని చంపేస్తాను. మన దగ్గర కూడా ఫ్యాక్షన్లు ఉంటాయి చూడండి, రాయలసీమ వైపు అంతా ఉంటుంది. ఇదే ఫిలాసఫీ అనమాట. వాడు నన్ను చెప్తే నేను వాడిని చంపేస్తానని. కానీ ఈ మన ఒక యూఎస్లో కానీ యూరోప్లో చూసే ఆ లెవెల్ ఆఫ్ ఈవెన్ ఇండియాలో ఉన్న జ్యుడిషియల్ ఒక అకౌంటబిలిటీ అనేది అక్కడ లేదు. డెజర్ట్ కల్ట్ వాళ్ళు. దానికోసం ఎక్కడికంటే క్రాసింగ్లో తీసుకెళ్ళి వాళ్ళు ఊరేసేస్తారు, తల కోసేస్తారు, చేయి కట్ చేసేస్తారు, కాళ్ళు కట్ చేసేస్తారు, అన్నీ చేస్తారు. సో మన ఇక్కడ హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుకున్న మన దగ్గర ఉన్న మనుషులు ఒకసారి అక్కడ వెళ్ళి కూడా మాట్లాడాలి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అక్కడ పరిస్థితి ఏముంటుందో అని. వాళ్ళు కూడా అదే జైలు వెళ్ళి పడతారు వాళ్ళు అప్పుడు. సో 50+ ఇస్లామిక్ కంట్రీస్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉందా సార్, లేకపోతే ఓన్లీ మిడిల్ ఈస్ట్లోనే కనిపిస్తుంది అంటారా? అన్ని కంట్రీస్లో షరియా స్ట్రిక్ట్గా ఫాలో చేయరు.
అంటే వాళ్ళకి ఇప్పుడు సౌదీ అరేబియా తీసుకోండి, చాలా మటుకు మోడర్నైజ్ చేశారు మొహమ్మద్ బిన్ సల్మాన్. MBS వచ్చిన తర్వాత ఈ వాంట్స్ టు మేక్ సౌదీ అరేబియా యూరోప్ ఆఫ్ బై 2030 అని చెప్తున్నారు. పబ్స్ ఓపెన్ చేశారు, మహిళలకి ఓటింగ్ రైట్స్ ఇచ్చారు, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేశారు. అక్కడ మొన్న స్విమ్ సూట్ కాంపిటీషన్ నడిచింది, పబ్బులు ఓపెన్ చేశారు. సో హీఈస్ మేకింగ్ ఇట్. ఎందుకంటే ఆయిల్ అనేది ఇంకొక 20 సంవత్సరాలు ఉంటుంది అంతే, దాని తర్వాత ఏమి ఉండదు. సో ఈ ఉన్న డబ్బులంతా వాళ్ళు స్మార్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ముందు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారు చాలా మటుకు. గల్ఫ్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టారు, పెద్ద పెద్ద ఇల్లు కట్టారు. మనం చూసే జుమ్రా లాంటి ఐలాండ్ కట్టారు సీ మీద. కానీ ఏం జరిగింది, దాంట్లో ఏం అసలు వాల్యూ అడిషన్ ఏం లేకుండా పోయింది అంతే. కొంతమంది కొన్నారు అంతే, అక్కడ ఉండిపోయింది అది. వాళ్ళకి ఏం తెలిసింది, నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలంటే అక్కడ టెక్నాలజీతో ఇన్వెస్ట్ చేయాలి. సో వాళ్ళు ఐటీ పార్కులు కానివ్వండి, బయోటెక్ పార్క్స్ కానీ అదంతా అక్కడ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి అట్లీస్ట్ ఈ డబ్బులతోనైనా బతకొచ్చు మనం చెప్పేసి చేస్తున్నారు అనమాట. వాళ్ళు చాలా మటుకు బయట కూడా ఇన్వెస్ట్ చేశారనుకోండి. బయట ఉన్న సూపర్ మార్కెట్స్ చాలా హ్యారెడ్స్ అన్నీ వాళ్ళు కొనుక్కున్నారు, ఎప్పుడో కొనుక్కున్నారు ఇదంతా. సో ఇన్వెస్ట్మెంట్ దే హ్యావ్ డన్. బట్ మోడర్నైజేషన్ కోసం మీరు అడిగిన ప్రశ్నకి 50లో బహుశా 10 స్టేట్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తుంది, మిగతా 40 మెచ్యూర్గా వాళ్ళు డిప్లొమాటిక్ అవార్డ్ చేస్తారనమాట. కానీ బ్లడ్ మనీ అనే కాన్సెప్ట్ షరియా నుంచి వస్తుంది, అది మనం ఏం చేయలేము. అది వాళ్ళు మన దగ్గర అట్లేం లేదు కదా. మన వీ హ్యావ్ ద సెకండ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఇన్ ద వరల్డ్, ఆలోచించండి. కానీ వీఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఇస్లామిక్ బ్లాక్. ఓఐసీలో కూడా మనకు మెంబర్షిప్ లేదు. సో సెకండ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ పెట్టుకుంటే మనం ఫాలో చేయట్లేదు. వీ ఫాలో సర్టన్ రూల్స్ అంతే. షరియా తీసుకొచ్చి ఇక్కడ తలాక్ అని చెప్పారు, దాన్ని మోదీ గారు కొట్టిపడేశారు. దానికి వ్యతిరేకంగా చాలా ప్రొటెస్ట్ నడిచింది. మా పర్సనల్ లాగా ఉండాలని చెప్పారు. సరే మరి చేయి కోయడం, తల కోయడం కూడా పర్సనల్ లా పెట్టుకుందాం, మనం క్రిమినల్ లా కూడా పెట్టుకుందాం, అప్పుడు వద్దు అంటారు వాళ్ళు. లాంగ్ స్టోరీ షార్ట్, అక్కడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో గల్ఫ్లో చాలా మటుకు మార్పులు వస్తున్నాయి. UAE తీసుకోండి, UAE ఈజ్ బేసిక్లీ ట్రేడింగ్ టౌన్. వాళ్ళ దగ్గర ఆయిల్ లేదు, ట్రేడింగ్ టౌన్. అక్కడ మెటీరియల్ వస్తుంది, బంగారం వస్తుంది, బంగారం వెళ్తుంది, మీకు ఆయిల్ వస్తుంది, ఆయిల్ ట్రేడ్ చేస్తారు, మిగతా అన్ని సరుకులు వస్తుంది, అన్ని పెద్ద షాపింగ్ మాల్స్, ఒక హాలిడే స్పాట్ లాగా మారిపోయింది UAE. సో వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. సౌదీ అరేబియా అట్ ద సేమ్ టైం MBSకి డైరెక్ట్గా కంప్లీట్ ఓవర్ నైట్ చేంజ్ చేసుకురాలేకపోతారు. ఎందుకంటే అక్కడ దే ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ 2 హోలియెస్ట్ సైట్స్, మెక్కా అండ్ మదీనా. సో న్యాచురల్లీ కొంచెం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అది. కానీ అప్పుడు కూడా మీరు చూసుంటారు, మెక్కా మదీనాలు కూడా స్మృతి ఇరానీని అలౌ చేశారు, ఒక మహిళ. నెక్స్ట్ షీఈ్ అ హిందూ, టెక్నికల్ షీఈ్ అ పార్సీ. ఓకే, పార్సీని కూడా వాళ్ళు అలౌ చేశారు. ఇక్కడ అది పెద్ద గొడవ భారతదేశంలో, వాళ్ళకేం ప్రాబ్లం లేకుండే. ఇక్కడ కేరళలో గొడవ, ఆమెను ఎట్లా అలౌ చేశారు, ఆమె హిందూ కాదా, ఆమెని మీరు మెక్కా మదీనా లోపలికి ఎట్లా అలౌ చేస్తారు, ఓన్లీ ముస్లిమ్స్ ఆర్ అలౌడ్ అంటే చాలా మటుకు రీజన్స్ ఉన్నాయి దానికి. ఫర్ ఎగ్జాంపుల్ మెక్కా మదీనా మన అందరూ కలిసి ఓన్లీ ముస్లిమ్స్నే పంపిస్తారు వాళ్ళు, ఎస్పెషల్లీ మెక్కాలో. కానీ ఒక 10 సంవత్సరాల ముందు పెద్ద కొన్ని ట్రాజడీస్ జరిగింది అక్కడ, స్టాంపీడ్, ఎస్పెషల్లీ ఇరాన్ నుంచి వచ్చిన పిలిగ్రిమ్స్తో చాలామంది చనిపోయారు. సో వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలని తెలియకుండా వాళ్ళు చాలామంది ఇంజనీర్స్ పిలిపించారు ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎందుకంటే శబరిమల లాగా అనమాట, ఆ ఒక్క నెల లోపలే ఉంటుంది రష్ అంతా, క్రౌడ్. తిరుమల లాగా, తిరుమల ఆల్ త్రూ ద ఇయర్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది ఒకటి. సో ఏం చేయాలని చెప్పి వాళ్ళకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని పిలిపిద్దాం అంటే ఈ శ్రీధర్ని పిలిపిద్దాం అన్నారు, మన మెట్రో మ్యాన్. సో అక్కడున్న గ్రాండ్ ముఫ్తీ స్పెషల్ పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది, ఈ శ్రీధరన్ గారు హిందూ క్యాన్ బి అలౌడ్ ఇన్ టు మెక్కా అండ్ మదీనా. తర్వాత ఆయన చాలా మటు రికమెండేషన్స్ ఇచ్చారు, ఫ్లైఓవర్ కట్టమన్నారు, అండర్ పాస్ కట్టమన్నారు, మొత్తం అన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. నౌ దేర్ ఇస్ నో జామ్. కానీ వాళ్ళు క్రౌడ్ కూడా కంట్రోల్ చేస్తున్నారు, నంబర్ ఆఫ్ వీసాస్ ఇష్యూ చేసి హజ్కున్న వీసాలు తగ్గించారు చాలా మటు. నేను చెప్పడానికి ఏమొస్తున్నా అంటే, ఇది ఒక నిమిషప్రియ కేసు నుంచి మనం గల్ఫ్కి వచ్చి, గల్ఫ్ నుంచి మనం షరియా గురించి మాట్లాడుతున్నప్పుడు అన్ని గల్ఫ్ కంట్రీస్ కాకుండా మిడిల్ ఈస్ట్లో కొన్ని కంట్రీస్, ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ తీసుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ అ వెరీ హార్డ్ కోర్, ఐ మీన్ షరియాకి ఎక్స్ట్రీమ్ అన్నమాట. అది తాలిబాన్లు కూడా ఇక్కడ అది కాదు కదా. సో మీ అదే టైంలో సౌదీ అరేబియా చూస్తే చాలా మటుకు మోడర్నైజ్డ్, UAE ఈజ్ మోడర్నైజ్డ్. సో ఉన్నాయి కొన్ని కంట్రీస్, కానీ చాలా మటుకు ఇప్పుడు మన పాత దాంట్లో చూస్తే ఇరాక్ ఉండే ఒకటి, ఇరాన్ చూడండి ఇప్పుడు కూడా స్ట్రిక్ట్ షరియా ఫాలో చేస్తారు వాళ్ళ దాంట్లో అంతే. సో టైం తీసుకుంటుంది, కానీ మన దాంట్లో కూడా మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేటోళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం ఇంకో దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లాస్ మనం పాటించాలి. అక్కడ ఏదైనా మనతో తప్పు అయితే అక్కడ ఉన్న నియమాలు నడుస్తుంది. మన గవర్నమెంట్ దగ్గర వచ్చి ఏడ్చి ఏం ఫైదా లేదు, ఎందుకంటే మన గవర్నమెంట్ ఎంత చేయగలరు. యూ హ్యావ్ మేడ్ అ మిస్టేక్, యూ డిడ్ అ క్రైమ్, దాంట్లో డౌట్ లేదు. ఆమె బహుశా భారతదేశంలో ఉంటే కూడా ఆమెకి అదే శిక్ష పడుతుండే, ఎక్కడ కూడా ఉరి శిక్ష కాకుండా అట్లీస్ట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుండే. సో దట్ విల్ హ్యాపెన్ ఎనీవే. ఇప్పుడు కూడా
డబ్బులు కడితే కూడా ఆమెకు పనిష్మెంట్ వాళ్ళు దే వోంట్ అలౌ హర్. మొన్న జరిగిన నేను చెప్పాను చూడండి, గల్ఫ్లో ఇంకో స్టేట్లో ఇట్లనే డబ్బులు ఇచ్చి ఒక కేరళ నుంచి ఒక ఆయన్ని వీళ్ళు ఫ్రీ చేసుకున్నారు బ్లడ్ మనీ ఇచ్చి. కానీ ఆయనకి 20 సంవత్సరాలు పనిష్మెంట్ ఇచ్చారు వాళ్ళు. దాంట్లో 19 అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ విల్ బి రిలీజ్డ్. ఏదో పంపించడం కాదు ఇంటికి, హ్యాంగింగ్ ఉండదు, డెత్ బై హ్యాంగింగ్ ఉండదు, డెత్ బై ఫైరింగ్ స్క్వాడ్ ఉండదు, అది ఆపేస్తారు అంతే. మిగతా అన్ని పనిష్మెంట్ విల్ గో యాజ్ యూజువల్. సో మేబీ షీల్ కమ్ ఆఫ్టర్ ఆర్ ఎంటైర్ పనిష్మెంట్ అయిపోయిన తర్వాత నిమిష ఇండియాకి వస్తున్నారు అన్నమాట. ఒకవేళ ఇఫ్ ఆల్ గోస్ వెల్, ఇప్పుడు ఆల్ గోస్ వెల్ అదంతా మనం చెప్పలేము, ఎందుకంటే దట్ ఏరియా ఇస్ వెరీ అన్స్టేబుల్ ఏరియా. అది మన అందరికి తెలిసిందే. ఇప్పుడు జరిగిన దాంట్లో కూడా ఎప్పుడు కూడా గొడవలు ఉన్నాయి హూతీలతో. నిన్న కూడా అమెరికన్స్ ఫైర్ చేశారు హూతీల మీద. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్ మనకు తెలియదు, అక్కడ గవర్నమెంట్ లేదు, కానీ సౌదీ అరేబియా మన కోసం మాట్లాడుతుంది. సో ఇట్లాంటి కంట్రీస్లో అక్కడ ఏదైనా క్రైసిస్ వచ్చింది, లేకుంటే ప్రజలు దే ఆర్ ఇన్ డెస్పరేట్ నీడ్ అనుకున్నప్పుడు భారతదేశం ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ వస్తుంది కదా సార్. ఒకవేళ యెమెన్కి కూడా హెల్ప్ చేయాలి అనుకుంటే అక్కడ ఉన్నటువంటి హూతీలేమో చాలా స్టబన్ గా ఉన్నారు, దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ హెల్ప్, ఇలాంటివి లేదు, వాళ్ళు అనుకున్న పనే వాళ్ళు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఏదో వచ్చింది మనకు, కేవలం భారతదేశానికి మాత్రమే కాదు కదా, డిప్లొమాటిక్ గా అన్ని కట్ ఆఫ్ అయిపోయింది అన్ని దేశాలతో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి? చాలా దారుణం ఉందండి. యెమెన్ ఇస్ వెరీ బ్యాడ్ షేప్, చాలా బ్యాడ్ షేప్లో. ఒకటి సరే వాళ్ళకి డబ్బులు తక్కువ లేదు, డబ్బులు ఉన్నాయి, డబ్బుల కన్నా ఎక్కువ మిసైళ్ళు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళకేంటంటే ఒక ఇస్లామిక్ రూల్ అది వాళ్ళు స్థాపించారు. ఎందుకంటే ఒఫిషియలీ యెమెన్ గవర్నమెంట్ చాలా ఒక లిబరల్ గవర్నమెంట్ ఉండే ముందు, కానీ ఇరాన్కి పడదు వాళ్ళతో. ఇప్పుడు అక్రాస్ ద సీ, అక్రాస్ గల్ఫ్ దే ఆర్ ఆన్ అదర్ సైడ్ యెమెన్ ఉన్నారు, ఇటువైపు ఇరాన్ ఉన్నారు. వాళ్ళతో పడకపోతున్నారు. లాస్ట్లో యెమెన్ మీద ఇరాన్ వాళ్ళు హూతీలు దాడి చేసి వీళ్ళు సపోర్ట్ చేసిన గ్రూప్ అక్కడ వెళ్ళి టేక్ ఓవర్ చేసుకున్నారు. వాళ్ళు ఫస్ట్ ఏం చేశారని టేక్ ఓవర్ చేయగానే సౌదీ అరేబియా మీద మిసైల్స్ ఫైర్ చేశారు. ఆలోచించాం, మనం ఇప్పుడు ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాం, ఇజ్రాయెల్ మీద ఫైర్ చేస్తారని అందరు మర్చిపోయారు. ఈ సనా టేక్ ఓవర్ చేసిన అదే టైంలో వాళ్ళు సౌదీ అరేబియా మీద బాంబింగ్ చేశారు. కానీ సౌదీ అరేబియా వాళ్ళ పేట్రియట్ మిసైల్స్, యుఎస్ మిసైల్స్ అన్ని పెట్టి, యుఎస్ బేస్ కూడా ఉంది అక్కడ సౌదీ అరేబియాలో, వాళ్ళు అడుకున్నారు. సో మనం పాత హిస్టరీ మర్చిపోతున్నాం. మనకు ఇండివిజువలిస్టిక్ పాయింట్కి వచ్చి ఆమె కేసులో ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. ఇట్లాంటినే నేను చెప్తున్నాను, ఇట్లాంటి ఒక 10-20 కేసు లెక్క. సనా ఒకటే కాదు, యెమెన్ ఒకటే కాదు, గల్ఫ్లో చాలా మటుకు. మీరు వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆలోచించండి. లాస్ట్ టైం ఈ క్రౌడ్ ఫండింగ్ చేసి ఆయన బయటకు తీసినప్పుడు కేరళలో ఆయన కోసం ఐ థింక్ ఆల్మోస్ట్ 20 కోట్లు 25 కోట్లు రైజ్ చేశారు పబ్లిక్ నుంచి. డబ్బులు ఇస్తారు పబ్లిక్, క్రౌడ్ ఫండింగ్ చేస్తే ఎస్ ఇస్తారు, కానీ మీరు ఎన్ని రోజుల దాకా చేస్తారు? డెఫినెట్గా నిమిషా ప్రియ కేసులో షీఈ్ మ్యారీడ్, షీఈ్ హస్బెండ్, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నారు వాళ్ళ దగ్గర. సో ఆ పరిస్థితుల్లో మనం కూడా సరే హెల్ప్ చేద్దాంలే అని చెప్పి చేస్తాం అన్నమాట. కానీ దాన్ని పాలిటిక్స్ కన్వర్ట్ చేయడము, మోదీ గారి మీద క్యాంపెయిన్ నడిపించడం, ఇట్స్ నాట్ ఫేర్. కేరళలో అదొకటే, ఆమె చనిపోయింది కానీ మోదీ గారికి క్రెడిట్ రాకూడదు. అది ఇప్పుడు అక్కడ నడుస్తున్న ప్రజెంట్ క్యాంపెయిన్ స్టేటస్ అది. అది కూడా నిన్న రాత్రి యెమెన్ నుంచి ఆయన డైరెక్ట్ చెప్పారు, నిమిషా యాక్ట్ అండ్ కమిటీ వాళ్ళ, అండ్ ఈజ్ అ క్రిస్టియన్ జెంటిల్మెన్, ఆయన చెప్పారు వీళ్ళు కేరళలో ఇక్కడ న్యూస్ ఛానల్ మొత్తం అబద్ధం చెప్తున్నారు, ఈ గ్రాండ్ ముఫ్తీకి ఏ సంబంధం లేదు, ఆయన ఎవరితో మాట్లాడిన అధికారం లేదు, ఇక్కడ మేము మాట్లాడుతున్నాం, సౌదీ అరేబియా గవర్నమెంట్ మాట్లాడుతున్నారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ యూఏఈ సౌదీ అరేబియా గవర్నమెంట్తో మాట్లాడి వీఆర్ ట్రైంగ్ టు అరైవ్ ఎట్ సమ్ సొల్యూషన్. అదేం సొల్యూషన్ వస్తుందో నెక్స్ట్ 1 వీక్లో చూడాల్సిందే. ఇప్పటికైతే ప్రెసెంట్ అయితే దాన్ని పోస్ట్ పోన్ చేశారు, కంప్లీట్ గా మేము ఉరి శిక్షని రద్దు చేశాము అనేటువంటి మాట అయితే లేదు అసలు. కరెక్ట్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు